ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించింది మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగి ఉంది? ఇది 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, లగచర్ల మీద, గిగచర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పకుండా తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దినం ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిని అరికట్టాలని, ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం, తెలంగాణ కోసం భయపడం, యాందాకైనా పోతాం, ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం, తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్ళు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనియం. కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. మేము తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారీ చెప్తాం. ప్రజలు తోలు తీస్తే, బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం.
తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, నవాజ్ షరీఫ్నో, ఇమ్రాన్ ఖాన్నో, షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇటువంటి దగ్గర కూడా వచ్చి మీరు ఏది పడితే అది మాట్లాడి 2-3 సంవత్సరాల తర్వాత మన ఊర్లలో చూస్తాం. ఆ సినిమాలో కూడా సినిమాలో చెప్పిండ్రు, పిల్ల చూసినా చుట్టూ మొత్తం గలగల జనం, నీ ఫుల్ జనం ఉంటుంది, గలగల పైసల చప్పుడు ఉంటుంది, ఒక్క ఈగ కూడా శరీరం మీద ఆలనియారని ఒక సామెత ఏదో చూసిన సినిమాలో ఏదో అది ఏదో సినిమాలో చూసినా అట్లా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బో మళ్ళీ వచ్చిండు తోలు తీస్తున్నట్టు అంటే ఏమన్నా మేము పూర్తిగా ఇట్స్ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరు వికరణ చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు. తప్పకుండా మాకు బాధ్యత ఉన్నది. రాజకీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సంక్షేమం ఉన్న, ఆర్థికపరమైన ఇబ్బందులు మంత్రులంగా మేము కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ వల్ల కొన్ని అంశాల్లో హాస్టల్లో కిరాయిలు కట్టకపోతే తాళాలేసే పరిస్థితి నుంచి, పాత బకాయి మెచ్చార్జీలు కట్టకపోతే కట్టుకుంటూ వస్తూ, మేము గురుకులాలు ఓపెన్ చేసినప్పుడు 300 గురుకులాలు ఉంటే 327 మహాత్మా జ్యోతి పాపలు ఉంటే 300 స్కూళ్ళు కిరాయి బంగ్లాలలో, పౌల్ట్రీ ఫారాలలో ఎక్కడ పెడితే అక్కడ పెట్టిర్రు. వాటిని సొంత భవనాలు కట్టడానికి, వసతులు కల్పించడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీరు కట్టిన కాళేశ్వరం ఏమైందో తెలుసు, మీరు కుర్చీ చేసుకొని కడతాన గౌరవం ఎక్కడుందో తెలుసు ఇప్పటికీ. కాబట్టి చర్చ ఏదైనా ప్రజలందరూ చూడాలి. మీరు మేము మీడియాల ముందు మాట్లాడుకుంటూ కాదు, ప్రజాప్రతినిధిగా మనందరినీ కూడా గౌరవ శాసనసభకు పంపిండ్రు. శాసనసభకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాసనసభ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. శాసనసభకు హాజరై మరి ప్రజా సమస్యలు ఏ అంశమైనా సరే, మా తోలు తీసే అంశాలు ఏమున్నా ఆ సభలో ఉంచే ప్రయత్నం చేయండి తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్లలో తోలు తీస్తారని చెప్తే ఇక్కడ ఎవరు కూడా క్రియాశీలకంగా విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి ఇచ్చిన మేము అటుగానే తోలు వీగుతారంటే చూసి అప్పచెప్పి ఇక మీకు తోలని మేము ఇచ్చే పరిస్థితులు ఏం లేము. కాబట్టి దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, పెద్ద ఆయనగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మాకు గౌరవం ఉంది. తెలంగాణ ప్రజాస్వామ్యం, తెలంగాణ అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ వివక్ష గొంతు ఏకమై తెలంగాణ నినాదంగా మనం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అంశం కొరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అనుకున్నాం. తాన తందాన అన్నట్టుగా మీరు ఇటు మాట్లాడితే సందేట్లో సరే మీ లెక్క కిషన్ రెడ్డి ఒక లెటర్ రాస్తాడు. అది తెలుగులో సోనియా గాంధీ గారికి తెలియస్తుందా?